ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 84వ భాగం. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, సిమ్స్. నేనొకసారి డేగపూడి ఓంకారాశ్రమానికి గొలగపూడి వెంకయ్య స్వామి స్వరూప సన్నిధికి పోయి స్వామిని దర్శించుకున్నాను. అక్కడ రావి చెట్టు క్రింద కూర్చొని ఉన్న కాంతమ్మ తల్లికి నమస్కరించుకున్నాను. అమ్మ చెంతనే కొంత దూరంలో కూర్చున్నాను. అమ్మ సుబ్బారెడ్డి స్వామిని పిలిచి, అన్నం తీసుకొనిరా నాయనా అన్నారు. సుబ్బారెడ్డి స్వామి వంట ఇంటిలోకి పోయి ప్లేట్లో అన్నం తీసుకుని వచ్చారు. ఇక్కడి నుంచి మనము సుబ్బారెడ్డి స్వామి మాటలలో విందాం. అన్నం తీసుకొచ్చిన తర్వాత నాన్నకు పైకి పెట్టు అని చెబుతుంది అమ్మ. మనం పైకి పెడతాం. మనం అలానే పైకి పెట్టుకొని ఉండాలి. మరలా కొద్దిసేపటికి అమ్మ తన దగ్గరికి తెమ్మంటారు. కానీ తెచ్చిన తర్వాత తినరు. ఆ ప్లేట్లోని అన్నాన్ని క్రింద పారేస్తారు. ఒక్కోసారి అమ్మ చేతుల్లో ఉన్న ప్లేటును చూసిన జనులు కావచ్చు, భక్తులు కావచ్చు, అమ్మ ఆ అన్నం తినేస్తుందేమో, మనకు పెట్టదేమో అని వారి మనసులో అనుకుంటే తన చేతిలో ఉన్న అన్నాన్ని భూమాతకు అర్పణ చేస్తుంది అమ్మ. కానీ ఆ అన్నాన్ని తను తినదు. ఒక్కొక్కసారి అన్నాన్ని అమ్మ ఎవరికైనా కలిపి పెట్టిన రోజులేమైనా ఉన్నాయా అని విజయభాస్కర్ రెడ్డి గారు, అంటే రచయిత, అడిగిన మాటకు సుబ్బారెడ్డి స్వామి ఇలా చెప్తున్నారు. బ్రహ్మాండంగా పెడుతుంది. నేను వెనక కూర్చుని ఉంటాను. ఎప్పుడు అమ్మ అన్నం పెట్టాలంటే నా దగ్గరకు అమ్మ చేయి వస్తుంది. నేను ఏడుంటే అక్కడికి అమ్మ చేయి వస్తుంది అంటారు ఆయన. ఇంకా సుబ్బారెడ్డి స్వామి ఇలా చెప్తున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, మన ఆశ్రమంలోనే అమ్మ రావి చెట్టు దగ్గర కూర్చొని ఉన్నారు. ఎవరో ఒకతను అమ్మకు అంత దూరంలో కూర్చొని ఉన్నాడు. అమ్మ నన్ను పిలిచి, నాయనా అన్నం తీసుకొని రాపో అన్నారు. అన్నం గిన్నెలో పెట్టుకొని వచ్చాను. ఆ అన్నాన్ని అమ్మ నాన్నకు పెట్టు అన్నారు ముందు. ఆ అన్నం గిన్నెను పైకెత్తి పెట్టాను. కొంతసేపు అయిన తర్వాత ఆ గిన్నెలోని అన్నాన్ని డాక్టర్ అబ్బాయికి పెట్టు అన్నారు అమ్మ. అప్పుడు నేను వెంటనే ఒక పక్కన కూర్చొని ఉన్న అతని దగ్గరికి పోయి, అమ్మ నీకు ఈ అన్నం తినమని చెప్పారు, నీవు డాక్టర్ కోర్సు చదువుకున్నావా అని అడిగాను. అవును స్వామి, డాక్టర్ కోర్సు చదువుకున్నాను, ఇంకా ఉద్యోగం రాలేదు అన్నారు ఆయన. మీ పేరేమి అని అడిగాను. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆయన. నేను నా చేతిలోని అన్నం గిన్నె ఆయనకిచ్చాను. ఈ అన్నము అమ్మ మిమ్మల్ని తినమన్నారు, తినండి, ఉద్యోగం వస్తుంది అన్నాను నేను. అన్నం తినేశాడు. అమ్మ పెట్టించిన అన్నం తిన్న తర్వాత 15 రోజులకు ఆయనకు వెంకటగిరిలో ఎండీ పోస్ట్ వచ్చింది. ఆయన చాలా సంతోషించారు. 2 సంవత్సరాల ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి గారు వెంకటగిరిలో ఉద్యోగం చేశారు. తర్వాత ఎక్కడ చేశాడో నాకు తెలియదు అంటున్నారు స్వామి. బొల్లినేనిలో చేరిన తర్వాత నాకు తెలిసింది. అమ్మ అన్నం పెట్టిన తర్వాత 15 రోజులకే ఉద్యోగం వచ్చింది కదా, తర్వాత అమ్మ దగ్గరకు వచ్చేవారా అని రచయిత స్వామిని అడిగారు. దానికి సుబ్బారెడ్డి స్వామి ఇలా చెప్తున్నారు. అమ్మ కాంతమ్మ తల్లి చాటుకుపోయిన తర్వాత నెల 4 బస్తాల బియ్యం ఆశ్రమానికి తీసిచ్చేవారు. అన్నదానానికి ఇంచుమించు 14 సంవత్సరాలు 4 బస్తాల బియ్యం ప్రతి నెలా తీసిచ్చారు ఈ డాక్టర్ గారు. అంతటి ఉదార సంపన్నుడు చంద్రశేఖర్ రెడ్డి గారు. చాలా మంచితనం, ఉదార స్వభావం, భక్తి తత్వం కలవారు. ఆ డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అమ్మ సేవకు, పూజకు వచ్చేవారు. అమ్మను వదలకుండా ఆయన ఈ రోజుకు కూడా అమ్మ దగ్గరకు వస్తున్నారు. అమ్మ దగ్గరకు వచ్చి నిద్ర చేస్తుంటారు అన్నారు సుబ్బారెడ్డి స్వామి. నేను డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిశాను సార్. అమ్మ మీకు ఎట్లా పరిచయమో, ఎప్పటి నుండి పరిచయం అని అడిగాను. అమ్మను గురించి మనం చెప్పేదేం లేదు. అమ్మకు అమ్మే సాటి. అమ్మ చైతన్యం, అమ్మ అచల స్వరూపం. దైవాన్ని చూసిన వారు ఈ భూమిలో ఎంతమంది ఉన్నారు? అలానే ఈ అచల స్వరూపులను ఎంతమంది గుర్తిస్తారు? వీరిని అవధూతలుగా ఎవరు గ్రహిస్తారు? ఈ సృష్టి ఒక చైతన్యం. దీనిని గురించి ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ తెలుసుకోవాలి అని తపన పడుతుంటారు. కానీ మనం ఎవరిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో వాళ్ళు మన ముందు తిరుగుతున్నా కూడా మనము మాయలో,
భ్రమలో, బంధంలో, అంధకారంలో ఉంటాం. చైతన్యం వలె మన ముందు సంచార సంరక్షణ అయి సంచరిస్తున్నా కూడా మనం తెలుసుకోలేక సంకరజాతి మనస్తత్వంతో సంచరిస్తుంటాం. ఆంక్షలు విధించాలనుకుంటాం. తిరిగి చూస్తే స్వార్థం, అంధకారంలో మిగిలిపోతాం. నిత్య చైతన్య స్రవంతిలో వెలుగులో వెలుగు కిరణమై సంచరించిన అమ్మ కాంతమ్మ తల్లిని గురించి ఒకరు చెప్పనక్కర్లేదు. అమ్మే జగత్సాక్షి, అమ్మే అచలము అన్న వారిలోని, వారి అంతరాత్మలోని భావనను నేను గుర్తించానంటున్నారు రచయిత. అమ్మ ఒక జీవనాడి మండలం. ఏ నాడి ఏ ప్రదేశం నందు మన దేహంలో క్షణికం చలించకపోయినా, సంచరించకపోయినా, అనగా తాను మన దేహంలోని అణువణువునా ఉన్న చైతన్యాన్ని ఒక్క క్షణంలో నూరవ్వంతు నిలబడ్డా కూడా మన దేహము ఆ క్షణికాన్ని మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు ఎర్రచీమ, అది చాలా చిన్నది. మనకు కనిపించే జీవజంతువులలో ఎర్రచీమ చాలా చిన్నది కదా. మన దేహం ఎంత పెద్దదో మనకు తెలుసు. చీమ కంటే కనిపించని చిన్న జీవరాశులు ఎన్నున్నవి అనేది ప్రక్కన పెడితే, అంత పెద్ద దేహాన్ని ఒక ఇసుక రేణువంత చిన్న ఎర్రచీమ ఒకసారి కుట్టిందంటే, మనం ఏ పని చేస్తున్నా, ఎవరితో ఉన్నా, ఏ చోట ఉన్నా, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు పడుకున్నా, తిరుగుతున్నా, పరిగెడుతున్నా, కూర్చోనున్నా, నీకు తెలియకుండానే నిన్ను మరుగులోంచి బయటకు పంపినట్లుగాని నీ చేయి నీవు అనుకోని విధంగా వాయువేగంలో ఆ చీమకుట్టని ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అంటే నీ దేహమునందు నీ అరికాలి నుండి నీ తల భాగం వరకు నీలో చైతన్యం నిండినది అనే కదా దీనికి అర్థం. అలా చైతన్యం నిండింది కనుకనే కదా నీవు ఆ చీమ కుట్టిన ప్రదేశాన్ని గమనించగలుగుతున్నావు. ఇది నాకు తెలిసిన ఒక ఉదాహరణ మాత్రమే. ఇది దేహ సంబంధమైన చైతన్యం. నీలోనే ఇంత చైతన్య స్వరూపం నిండి ఉన్నదని నీవు గ్రహించగలిగావంటే, ఈ సృష్టిలో చైతన్యం నిండి ఉంటేనే కదా నీవు నీ దేహ చైతన్యాన్ని పొంది ఉన్నావు. అలాంటి సృష్టి చైతన్యానికి నాందీకారిణి అయిన అమ్మ కాంతమ్మ తల్లి ఆదిపరాశక్తి చైతన్య స్రవంతి కనుకని తను ఈ సృష్టి పరిధిలో సంపాదించుకున్న చైతన్యమనే మకరందాన్ని తన ద్వారా తన భక్తులకు, తన శిష్యులకు అందించారు. అది గ్రహించిన వారు కొందరైనా అమ్మను నిగూఢ సంపత్తిగా తెలుసుకొని అమ్మ తత్వాన్ని, చైతన్య స్వరూపాన్ని అమ్మ కాంతమ్మ తల్లిలోనే చూసుకొని తమ కర్తవ్యాన్ని మరిచిపోకుండా, తన కర్తవ్యానికి ఏ లోటును రానివ్వకుండా అమ్మ కాంతమ్మ తల్లి అందించిన చైతన్యంలోని సప్త విషయాలను గ్రహించి, అనుభవించి అమ్మ సేవకు పాత్రులై జీవన్ముక్తులవుతున్నారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.